హనుమాన్ ఆర్ హనుమాన్ రెండు కరెక్టే అనుకోండి. రిలీజ్ అయింది మొన్న ఓటీటీలో. థియేటర్లో చూసే ఉంటారు, ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా చూసే ఉంటారు. ఇఫ్ నో, ఈ వీడియో తర్వాత చూసేయండి. మాస్టర్ పీస్ సినిమా ఏం కాదు, కానీ వర్త్ వాచింగ్ అగైన్. చూసేయండి అంతే. ఈ వీడియోలో హనుమాన్ సినిమాలో నాకు దొరికిన కొన్ని మైక్రో డీటెయిల్స్, ఇన్స్పిరేషన్స్, రెఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని అద్భుతమైన డీటెయిల్స్ తో పాటు ఒక కొత్త కోణాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడ కింద సబ్స్క్రైబ్ మ్యాన్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. యు నో వాట్, ప్రతి వీడియోలో కూడా ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి నాకే బోర్ కొట్టింది. మీరు రోజుకు ఒక 10 వీడియోస్ చూస్తుంటారు. 10 వీడియోస్లో ఆ 10 మంది క్రియేటర్స్ కూడా అలానే చెప్తారు. అది విన్న మీకు ఇంకెంత బోర్ కొడుతుంటుందో I can understand. సారీ ఫర్ రిపీటింగ్ దట్ సేమ్ థింగ్. కానీ తప్పదంట, ప్రతి వీడియోలో కూడా చెప్పాలంట. చెప్పకపోతే ఈ బటన్ ఎవరు కన్సిడర్ చేయరంట. సో ఇట్స్ అప్ టు యూ. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. డీటెయిల్ నెంబర్ 1. స్టార్టింగ్ లో పీవీసీ అనే లోగో పడుతున్నప్పుడు ఈ యూనివర్స్ లో చూపించిన కొన్ని థింగ్స్ ఆర్ ఐటమ్స్ ఉంటాయి ఈ లెటర్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లెటర్ లో వెపన్స్ చూడొచ్చు, జస్ట్ లైక్ పరశురాముడి యాక్స్. అండ్ ఈ లెటర్ లో విగ్రహాలు, ఈ లెటర్ లో టైర్ లాంటి ఎక్విప్మెంట్ అండ్ థింగ్స్ చూడొచ్చు. అండ్ ఈ లెటర్ లో బుక్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సినిమా స్టార్ట్ అయ్యేది సౌరాష్ట్ర 1998తో. అండ్ ఈ యూనివర్స్ లో ప్రశాంత్ వర్మ ఫాలో అవుతున్న జియోగ్రఫీ ప్రకారం యూనివర్స్ లో వచ్చే సినిమాలన్నీ జరిగేది ఇండియాలో కాదు, అఖండ భారత్ అనే ఒక ఫిక్షనల్ దేశంలో. అండ్ సౌరాష్ట్ర నిజంగా ఉండేది బాంబే స్టేట్ లో ఉండేది. తర్వాత మహారాష్ట్ర అండ్ గుజరాత్ లో డివైడ్ చేశారు 1960లో. సో ఇక్కడ యాక్చువల్లీ డీటెయిల్ ఏంటంటే, మెగా మ్యాన్ వచ్చి ఫైట్ చేస్తున్నప్పుడు ఇక్కడ వెహికల్ మీద నంబర్ ప్లేట్ చూస్తే MH అని ఉంటది. సో ఈ యూనివర్స్ లో సౌరాష్ట్ర ఇస్ అ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ స్టిల్ మహారాష్ట్రలో సౌరాష్ట్ర ఉందన్నమాట. ఇలా స్పైడర్ మ్యాన్ చూసి స్పైడర్ తో ఎక్స్పెరిమెంట్ నేనైతే చేసా అప్పట్లో. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఇంత పెద్ద బిల్డింగ్స్ మా ఊర్లో లేకపోవడంతో ముసల్దై చచ్చిపోయింది ఆ స్పైడర్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇక్కడ న్యూస్ ఛానల్స్ హెడ్లైన్స్ లో చూడొచ్చు, 3 months లో 4th టైం ఇలా మెగామ్యాన్ కాపాడుతున్నాడు అనేది. అండ్ దిస్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మెగామ్యాన్ ఇస్ డైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యాపిల్ హెడ్ క్వార్టర్స్. చూడండి, సేమ్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజెస్ అన్నిటిలో ఒక కామన్ థింగ్ ఉంది. అదంటూ కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే ఈ రోజు హోంవర్క్. అండ్ ఇది రెఫరెన్స్ టు ఇంద్ర. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? అక్కడ తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్, ఇక్కడ అడల్ట్ ఆర్టిస్ట్. అండ్ దెన్ నౌ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డీటెయిల్. మీనాక్షి ఈ సినిమా హీరోయిన్. ఆమెని ఫిష్ కి కనెక్ట్ చేసి చూపించారు. లైక్ చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీనాక్షి పేరుకు మీనింగ్ శృతి ఇది. అండ్ మీనాక్షి ఎంట్రీ కూడా ఫిష్ తోనే అవుతుంది. అండ్ ఆ ఫిష్ తన ఐస్ ని కూడా కవర్ చేస్తుంది. ఆ తర్వాత పాటలో వీసి తన కళ్ళకి ఫిష్ మేకప్ చేసి ఉంటారు. అండ్ దట్స్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ మీనాక్షి. అండ్ ఇదంతా కోఇన్సిడెన్స్ అయితే కాదు, ఎందుకంటే దేర్ ఇస్ దిస్ స్టోరీ ఆఫ్ హనుమాన్ అండ్ సువర్ణమచ్చ హూ ఇస్ అ మర్మైడ్. చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే నేను చెప్పట్లేదు. బట్ హనుమంతుకున్న ఒకే ఒక కనెక్షన్ ఫిష్ ఇన్ ద హిస్టరీ. సో దానికి రెఫరెన్స్ ఇదే ఉండొచ్చు. చాలా మంది అబ్జర్వ్ చేయని ఒక డీటెయిల్, హీరో రైట్ ఐ మీద ఒక చిన్న మార్క్ ఉంటుంది. అంటే రియల్ గా తేజ సజ్జాకి అక్కడ ఆ మార్క్ లేదు, కానీ ఆ మార్క్ ఎలా వచ్చింది ఈ సినిమాలో తెలుసా? మీనాక్షి వల్ల. ఇక్కడ సో ఆ మార్క్ తన గుర్తుగా అలానే ఉంటుంది సినిమా మొత్తం. అయినా డైరెక్టర్స్ దీన్ని ఎందుకు వాడతారంటే, విజువల్ ఇంట్రెస్ట్, రియలిజం అండ్ ఇంటర్నల్ స్ట్రగల్స్ చూపించడానికి ఫేస్ మీద. వినండి. నువ్వు నోరు మూసుకోరా, అంతా నీ వల్లే వచ్చింది. అసలు నువ్వు తిన్నగా ఉండుంటే ఆడేం చేశాడు? ఇంకెళ్ళు. ముసల్దేదో చెప్పడానికి వస్తే కాంచన కూతురు ఆపిస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అలానే అంజనాద్రిలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టెంపుల్ ఇది. ఈ ఫ్రేమ్ ని గుర్తుపెట్టుకోండి. వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. డిస్కషన్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఈ మొత్తం సీన్ ని యాక్చువల్లీ డే లైట్ లో షూట్ చేశారు. సినిమాలో నైట్ లా మార్చేశారు. టీజర్ లో చూడొచ్చు ఇది మార్నింగ్ షాట్, సినిమాలో ఇదే నైట్ షాట్. తర్వాత ఇది చాలా హోంవర్క్ చేశారు టీం వాళ్ళు. యాక్చువల్లీ నీళ్ళ లోపల వెళ్తూ విజిబుల్ లైట్ అన్ని కలర్స్ కనిపించు. లైక్ సైంటిఫికలీ చెప్పాలంటే వేవ్ లెంత్ తక్కువ ఉంటాయి అన్ని కలర్స్ డీప్ గా వెళ్తూ బ్లూ లైట్ వేవ్ లెంత్ కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి ఓషన్ డీప్ లో కేవలం బ్లూ కలర్ కనిపిస్తుంది. అండ్ అదే ఎగ్జాక్ట్ గా ఈ సీన్ లో చూడొచ్చు. ఈ సీన్ మొత్తంలో బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మాత్రమే చూడొచ్చు ఇక్కడ మొత్తం. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ అమేజ్డ్ బై దిస్ డీటెయిలింగ్.
అప్రిషియేటెడ్. తర్వాత మణిబాబు గ్లో అవుతుంటది. ఇప్పుడు లాస్ట్ ని బ్రేక్ చేయలేదా అని మీరు అనుకోవచ్చు, బట్ దట్స్ ద పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. మణిబాబు పవర్ ని చూపించాలంటే అదొక్కటే ఆప్షన్ ఉంది, లైటింగ్ చూపించాలి, తప్పదు. నౌ దిస్ స్ట్రక్చర్ అండ్ డిజైన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రెపెల్డ్ ఫ్రమ్ కాంగ్ స్కల్ ఐలాండ్. The damnest thing happened. Some of the things they were afraid of. ఇక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఈ డిజైన్, కానీ చాలా బాగుంది. ఈ సీక్వెన్స్ ని మోకోబాట్ రోబోటిక్ కెమెరాని వాడి షూట్ చేశారు. విక్రమ్ తర్వాత నాకు బాగా నచ్చిన కొరియోగ్రఫీ ఇది. ఈవెన్ విక్రమ్ కన్నా చాలా కాంప్లెక్స్ మూమెంట్స్ ఉన్నాయి అండ్ వాటిని చాలా సింపుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ స్టంట్ చూడండి ఎంత అమేజింగ్ గా ఉందో. అండ్ ఇది ఒరిజినల్లీ తేజ సజ్జా గారే పర్ఫామ్ చేశారు. చాలా ఎఫర్ట్స్ తో చేశారు ఈ సీక్వెన్స్. అండ్ ఇక్కడ ఒక చిన్న విఎఫ్ఎక్స్ డీటెయిల్, అదే ఈ పెద్ద రాయిని హనుమంతు లిఫ్ట్ చేసి ఉంటాడు. ఆ వెయిట్ ఎంత ఉంటదంటే హనుమంతు ఈ రాయి మీద కాలు పెట్టిన వెంటనే క్రాక్ ని చూడొచ్చు ఇక్కడ. దిస్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు స్టోరీ, బట్ హనుమంతు స్ట్రెంగ్త్ ని చూపించడానికి వాడిన ఒక చిన్న అటెన్షన్ టు డీటెయిల్. బ్యూటిఫుల్. ఈ గ్లౌస్ అండ్ సూట్ ఇట్ ఫీల్స్ లైక్ వెరీ టాయిష్. ఆ సీరియస్ ఫీల్ అయితే రావట్లేదు నాకు ఈ సూట్ లో. ఇక్కడ ఇప్పుడు ఈ ముసల్ది నోరిప్పుతుంది. అది పెళ్లి కాకుండా ఉండిపోవటానికి కారణం ఎవర్రా? నువ్వు. పెళ్ళయిన తర్వాత తమ్ముడిని కూడా తీసుకొస్తానంటే ఎవరు ఒప్పుకుంటారా? కానీ సినిమా స్టార్టింగ్ లో ఇక్కడే నిజం చెప్పాలనుకుంటుంది అప్పుడు, కానీ ఈ కాంచన కుదురు ఆవి దొబ్బుతుంది. మార్నింగ్ ఈ మొత్తం పనులన్నీ హనుమంతు పవర్స్ లేకుండా చేశాడు. మణిబాబుని వాడకుండానే మొత్తం పనులన్నీ చేశాడు. ప్రూఫ్ గా కళ్ళు బ్లాకే ఉంటాయి, రెడ్ గా లేవు. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ డిసిషన్ బై డైరెక్టర్. ఎందుకంటే పవర్స్ ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేస్తుంటే హనుమంతు ఒక మంచి సూపర్ హీరో అవుతాడేమో, కానీ పవర్స్ ని వాడకుండా ఈ పనులన్నీ చేశాడు కాబట్టి బాధ్యత ఉన్న తమ్ముడయ్యాడు. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్. అండ్ ఇది నా ఫేవరెట్ షాట్ ఈ మొత్తం సినిమాలో. ఇది ఏదో నార్మల్ గా సీన్ చూపించాలనేది కాకుండా ఒక మీనింగ్, ఒక విజన్, ఒక ఆర్ట్. మీకు గుర్తుందా ద లయన్ కింగ్ సినిమాలో సింబాని గైడ్ చేయడానికి క్లైమాక్స్ లో ముఫాసా వస్తాడు ఇలానే ఆకాశంలో. సేమ్ బల్లాని వధించే ముందు మహేంద్రుడు గాలిలో ఎగిరినప్పుడు అమరేంద్రుడు వస్తాడు. అలానే ఇక్కడ కూడా విభీషణుడు హనుమంతుని కాపాడే ప్రాసెస్ లో వీసి హనుమ వెనకాల నుంచి నడిపిస్తూ ఉంటాడు. అండ్ ఇట్ రెఫర్స్ టు సింబాలిజం అండ్ స్పిరిచువల్ గైడెన్స్. నేనున్నాను, నేను చూస్తున్నాను అని. అండ్ దెన్ అంజమ్మ డెత్ సీన్ చాలా అంటే ఇతని లైఫ్ లో చాలానే ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. పాప్ కల్చర్ భాషలో చెప్పాలంటే ఇది ఒక క్యానాన్ ఈవెంట్. ఒక సూపర్ హీరో మెంటలీ ఫిజికల్లీ డిమాండింగ్ పర్సన్. తనని మాత్రమే కాదు తన వాళ్లతో పాటు ఇతరుల్ని కూడా కాపాడాలి. యునో ప్రతి ఒక్క సూపర్ హీరో లైఫ్ కొన్ని ఫేసెస్ ఉంటాయి. పవర్ ని డిస్కవర్ చేయడం, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఎదుర్కొంటూ ఉంటారు స్టార్టింగ్ లో. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటో. ఆ తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని ఎదుర్కొంటారు. అండ్ అప్పుడు విధి కొత్త గీత గీస్తుంది. ఆ గీత పేరే క్యానాన్ ఈవెంట్. హనుమంతు ఒక యువకుడు, కుర్రాడు కుర్రతను మంచి చేయాలి, ప్రేమని పొందాలి, దేశానికి ఏదైనా పేరు తీసుకురావాలి అనే తపనలో ఉంటాడు. అందరినీ కాపాడాలి అనే ఆశతో ఉంటాడు. కానీ అందరినీ కాపాడలేడు అనే నిజం అర్థం చేసుకున్న తర్వాత హనుమంతు సూపర్ పవర్ ఉన్న కిడ్ నుంచి సూపర్ హీరోగా మారుతాడు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని అన్నారు స్టాన్ ద మ్యాన్లీ గారు. కానీ శక్తివంతమైన హీరోలు కూడా అందరినీ రక్షించలేరు అనేది ఆంజమ్మ త్యాగం హనుమంతుకి నేర్పింది. ప్రతి జీవితపు బరువుని తను భరించలేడు. సూపర్ హీరోలకి కూడా పరిమితాలు ఉంటాయి. ఈ చేదు నిజాన్ని అర్థం చేసుకుంటాడు హనుమంతు ఈ రోజు. ఐఎమ్ సారీ బట్ ఐ హేట్ దిస్ సూట్ మ్యాన్. అండ్ నా గెస్ట్ ప్రకారం డాక్టర్ సిరివెన్నెల పీవీసీయూలో వచ్చే అన్ని సినిమాల్లో చాలా సినిమాల్లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ వేరే వేరే సినిమాల్లో ఉన్న సూపర్ హీరోస్ కి సూట్ డిజైన్ చేయడం, లేదా వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని అనలైజ్ చేయడం, లేదా థ్రెట్ ని డీకోడ్ చేయడం, గ్యాడ్జెట్స్ ని క్రియేట్ చేయడం, ఇలాంటి సైంటిఫిక్ పనులు చేసేది యూనివర్స్ లో డాక్టర్ సిరివెన్నెల అని అనుకుంటున్నాను నేను. వాట్ అబౌట్ యూ? వీడియో స్టార్టింగ్ లో ఈ ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను, గుర్తుందా? అదే ఫ్రేమ్, కానీ క్లైమాక్స్ లో ఇలా ఉంది. హనుమంతుడు ఎక్కడా అని కంగారు పడే లోపే అదే యాంగిల్లో వీసి హనుమంత్. వాట్ అ క్రియేటివ్ షాట్ మ్యాన్. ఆసమ్ వర్క్ బై ప్రశాంత్ వర్మ. హనుమంతుడి ప్లేస్ లో హనుమంతు, వెరీ క్రియేటివ్. అండ్ అలానే క్లైమాక్స్ లో ఈ కేప్ విలన్ది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది తెలియదు. అండ్ ఈ గద కూడా ఆల్ ఆఫ్ సడన్ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో వి డోంట్ నో. ఆ తర్వాత హనుమంతుడి ఎంట్రీ. ఇప్పటి వరకు మీరు హనుమంతుడి గురించి చాలా విని ఉంటారు, చాలా పొగడ్తలు విని ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ టైం ఒక ఏథియస్ట్ పర్స్పెక్టివ్ నుంచి హనుమ ఎవరో వినండి. ఇదిగో హనుమ, బలం మరియు జ్ఞానం యొక్క స్వరూపం, దైవిక శాసనం, ఉనికి యొక్క పరీక్షల జ్ఞానం, అతని మజల్స్ స్థితిస్థాపక మరియు క్రమశిక్షణకు నిదర్శనం. చెప్పుకోలేని సాధనలు, మోయలేని బాధ్యతలు, కొలవలేని ప్రేమ పర్వతాలు, మూఢనమ్మకాలతో కప్పబడిన ప్రపంచానికి రాషనాలిటీ అంటే హేతుబద్ధమైన దివ్య స్తంభం అతను. హనుమలో మనం దేవుణ్ణి కాదు, మానవ సామర్థ్యానికి ఒక ఉదాహరణగా చూడాలి. మనం ఏం సాధించగలమనే దానికి చిహ్నం హనుమ. చూడండి, ఇక్కడ ప్రకృతి వైభవం మధ్య హనుమ నిలబడి ఉన్నాడు. ఉదయించే సూర్యుడు వలె శక్తివంతమైన ఆశకు చిహ్న హనుమ. మనలో ప్రతి ఒక్కరిలో గొప్పతనానికి మరియు ప్రేరేపించే శక్తికి అవకాశం ఉందని గుర్తు చేస్తుంటాడు.
ఎలా అంటే ఒక పరీక్ష ఫెయిల్ అయిన స్టూడెంట్ ఈసారి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఎగ్జామ్ రాస్తాడు. ఎందుకు తెలుసా? ఈసారి పాస్ అవుతానేమో అనే హోప్ అతనికి. అలానే ఒక డాక్టర్ ఒక పేషెంట్కి ట్రీట్ చేసే ముందు, ఒక పెయింటర్ కాగితం మీద మొదటి గీత గీసే ముందు, ఒక సంగీతకారుడు తన గిటార్ స్ట్రింగ్స్ కదిలించే ముందు, ఒక నిరుద్యోగి జాబ్కి అప్లై చేసే ముందు, ఆకలితో నా వీధి కుక్క ఇంటి ముందొచ్చి మొరిగేది, ఒక కుర్రాడు నాన్న నీడలో ఎదిగేది, ఒక శిక్షకుడు విద్యార్థికి నేర్పేది, ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్ళేది, అత్యాశకు బలై కత్తరించబడిన ఆ చెట్టు రేపొచ్చే వాన కోసం ఎదురు చూసేది, పని చేస్తూ అలసిపోయిన గుండె విశ్రాంతి కోసం తప్పిస్తుంటే నా వాళ్ల కోసం తప్పదు అని సర్దుబాటు చేసుకొని మళ్ళీ పనికొచ్చేది. ఇవన్నీ ఎందుకు? నిరీక్షణ యొక్క నిశ్శబ్ద క్షణాలలో పోరాటం. ఇంత స్ట్రగల్ చేస్తున్న నేచర్ మొత్తం రేపొచ్చే వెలుగు కోసం పోరాడుతూనే ఉంటది. దట్ పోరాటం ఈస్ వాట్ ఐ కాల్ యాజ్ హోప్, అండ్ దట్ హోప్ ఈస్ హనుమాన్. అవకాశాల యొక్క వెలుగు వైపు నడిపిస్తూనే ఉంటాడు హనుమంతుడు. గుడిలో పెట్టి పూజించే దేవుడు కాదు హనుమాన్, మనసులో పెట్టి ప్రేమించే సాధకుడు హనుమాన్. ఇలా నేను హనుమాన్ చూస్తాను. సో అంతే, హనుమాన్ సినిమాలో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. జై హనుమాన్ సినిమా గురించి ఇంకో వీడియోలో సపరేట్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ పీవీసీ యూనివర్స్ గురించి కూడా డీటెయిల్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ వీడియోలో ఇప్పుడే చాలా పెరిగిపోయింది. ఈ వీడియోలో మీరు ఒక్కటైనా కొత్త డీటెయిల్ తెలుసుకుని ఉంటే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. లెట్ దెమ్ నో ఐ సే. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన మైక్రో డీటెయిల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ నేను కూడా చెప్పని ఏదైనా డీటెయిల్ ఉంటే తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలంటే కూడా కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే ఆర్ డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. మరీ ముఖ్యంగా ఇన్ రిటర్న్ ఐ వాంట్ యూ పీపుల్ టు ప్రెస్ దిస్ Subman button. See you in the video soon. Bye bye.